దగ్గర ఉండమని చెప్పిపోయి ఉండాది. ఏం చేసేదానికి దీని ప్లాను? ప్రజలారా అందరూ వినండి. ఏందబ్బా ఇది? ఆడియో వినపడుతోంది, వీడియో కనపడదేంది? కొంప తీసి దెయ్యాలు గాని ఈ ఇంట్లో తిరుగుతూ ఉండాయో ఏంది? శ్రీ 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 రాజకోటి సిల్క్స్ స్థాపకురాలు శ్రీమతి ఆనంద భైరవి గారు వేంచేస్తున్నారహో. ఏందబ్బా ఇది? అది మా తిక్కల దాని గొంతే. మహారాణులకిచ్చినట్టు ఎంట్రీ వాయిస్లు ఇస్తా ఉండదేంది? ఎలా ఉంది నా గెటప్? అచ్చం ఆనంద భైరవిలాగా ఉండావమ్మీ. ఈరోజు ఇట్ట తయారు కావాలని ఎందుకు అనిపించుండాది? ఆనంద భైరవిగా ఈ ఇంటిని, రాజ్కోటి సిల్క్స్ సామ్రాజ్యాన్ని ఎప్పటికైనా శాసించేది ఈ అనన్యే కదా. అందుకే నా ఆహార్యం మార్చాను. ఆహారం మార్చినంత ఈజీగా చెప్తుంటావు. అది సాధ్యమయ్యే పనేనా చెప్పు? అనన్య 2.0 ఇక్కడ. అనుకున్నది సాధిస్తుంది, చేసేది చెప్తుంది, చెప్పింది చేస్తుంది. సమझे? సమझे సమझे. ఈ ఇంట్లో నా ఫోటో ఉండాలి, 6 అడుగులది. నువ్వు చెప్పింది ఆరంగుళం కూడా జరుగుతోందని నాకు నమ్మకం కలగటం లేదు. అట్టంటిది 6 అడుగుల ఫోటో కావాలని అడుగుతా ఉండవు. ముందు నేను చెప్పింది చెయ్యి. అట్నే అమ్మి. అమ్మి అమ్మి ఇటువైపు. అమ్మి శివగామి ఫోర్స్ పెట్టు.
నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావు? లే. ఇది ఈ రోజు మీది, రేపటి రోజున నాది. కుర్చీ ఎప్పటికీ ఎవ్వరికీ శాశ్వతం కాదు అత్తయ్య గారు. అందుకే దీని మీద మీరు ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. పెద్దమా, ఫోటోలు ఎలా వచ్చాయో అత్తయ్య గారికి చూపించు. అట్నే అమ్మి. చూడండి ఆనంద గారు, ఈ ఫోటోలో అనన్యదేవిలా కనపడతా ఉండదు కదా. ఈ ఫోటోలో చూడండి, అచ్చు శివగామిలా కనపడతా ఉండదు. ఈ ఫోటోలో అచ్చం జూనియర్ ఆనంద భైరవిలా కనపడతా ఉండదు. మీరేమంటారు? అత్తయ్య ఇంకా షాక్ లో ఉంది. నువ్వు తొందరగా వెళ్ళి పెద్ద ఫ్రేమ్ కట్టించుకునిరా. అట్నే అమ్మి. కట్టించుకుని రండి. నా ఇంటి ముందు దిష్టి బొమ్మలా పెట్టిస్తాను. నాలా తయారైనంత మాత్రాన నువ్వు ఆనంద భైరవ్ అయిపోతావా? నా కుర్చీలో కూర్చున్నంత మాత్రాన నేను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు నీకొస్తాయనుకుంటున్నావా? ఇది నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న కుర్చీ. నీలా దోచుకుందాం అనుకుంటే దొరకదు. ఇలాంటి కుర్చీలో కూర్చున్నంత మాత్రాన పంది నందవుతుందా? పంది అంటే వరాహ అవతారం అత్తయ్య గారు. అంత చులకనగా మాట్లాడకండి. నేను ఆ అవతారం గురించి మాట్లాడడం లేదు, నీ అవతారం గురించి మాట్లాడుతున్నాను. నేనిలా బయటికి వెళ్తే నన్ను ఆనంద భైరవి అనుకుంటారు. ట్రై చెయ్యి, ఏమనుకుంటారో నీకే తెలుస్తుంది. మొహాన ఊస్తారు. ఆనంద భైరవి కాలి గోటికి కూడా సరిపోవని గడ్డి పెడతారు.